హాయ్ అండి, అందరికీ ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయా లేదా? ఇంటికి గిన్నెలు చూపిస్తుంది అనుకుంటున్నారా? నేను మా పాప పుట్టక ముందు వరకు ఇల్లంతా కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉంచుకునేదాన్ని. నన్ను నేనే శబాష్ అనుకునేదాన్ని అనమాట. ఎందుకు అంటే పెళ్ళికి ముందు ఒక చీపురు పట్టుకోవడం కానీ గట్టె పట్టుకోవడం కానీ తెలియదు నేను ఇంటిని, పిల్లాడిని, అలాగే భర్తని ఎంత చక్కగా చూసుకుంటున్నాను అని నాకు నేనే మెచ్చుకునేదాన్ని అనమాట. అంతే, నా కూతురు పుట్టింది ఇంకా అసలు 24/7 తిక్క ఆన్లోనే ఉంటుందేమో. ఈ ఆర్గనైజేషన్ కాదు కదా, అసలు ఒక ప్రాపర్ వే అంటూ లేకుండా అయిపోయిందనమాట. నాకు నా పనులకిని మళ్ళీ లైన్లో పడాలి అని చాలా ట్రై చేస్తున్నానండి. చూడాలి, బట్ ఏదో ఒకటి ఆటంకం వస్తూనే ఉంటుందన్నమాట. వాట్ ఎవర్ ఇట్ మే బి, నా ప్రయత్నం అయితే నేను చేయడానికి ట్రై చేస్తున్నాను. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి కూడా నేను ట్రై చేస్తున్నాను అనమాట. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో, ఆ దేవుడు నన్ను ఎంతవరకు ముందుకి నడిపిస్తాడో చూడాలి. పిల్లలు వాటర్ బెలూన్స్ ఆర్డర్ పెట్టమని అడిగారనమాట అండి. అంటే చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. హోలీ వస్తుంది, పైగా వాడి బర్త్డే కూడా వస్తుంది కదా అని ఆర్డర్ పెట్టాము. వాడి బర్త్డే కంటే ముందే వచ్చేసినాయి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు చూసి. దాంతోపాటు క్లే అడుగుతున్నారనమాట అండి. ఇది వరకు కొన్నాం, చాలాసార్లు కొన్నాము క్లే. కాకపోతే దానివల్ల పిల్లలకి ఎంటర్టైన్మెంట్ మాట పక్కన పెడితే వాళ్ళకి చాలా ఎక్కువ హార్మ్ఫుల్ అని చెప్పేసి అందులో కలిపే కెమికల్స్ వలన నేను ఇంకా క్లే కొన్నమ్మా అని చెప్పానండి. సో అలా చెప్పినప్పటి నుంచి కూడా చపాతీ పిండి చేసి దాంతో బొమ్మలు చేసి ఆడుకుంటున్నారు. బాగానే ఆడుకుంటున్నారు, వాటితో అడ్జస్ట్ అయ్యారు. సో ఇంకా పిండి తీసుకుని రా అమ్మ అని చెప్పేసి అడిగాడు అనమాట. కొంచెం పిండి కూడా తీసుకురామ్మ మా కోసం అన్నాడు. అందుకని చెప్పేసి లూజ్ మైదా పిండి తీసుకొని వచ్చానండి. ఎక్కువే తీసుకొచ్చి డబ్బాలో పోసేసి ఇంకా చెప్పాను అనమాట, ఎప్పుడైనా కావాలంటే ఈ డబ్బాలోంచి తీసుకొని మీరు వాడుకోండి అమ్మ అని చెప్పి పర్టికులర్గా వాళ్ళ కోసమే అది తీసుకొని పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత పాపకి స్కూల్లో ప్రాజెక్ట్ ఇచ్చారు. మా వాడికి ఓన్గా ప్రాజెక్ట్ చేసేటువంటి ఐడియాలు అవి ఉన్నాయన్నమాట. వాడు చేస్తాడు, వాడు ప్రతి ప్రాజెక్ట్ కూడా వాడే చేసుకుంటాడు. సో వాళ్ళ చెల్లి ప్రాజెక్ట్కి కొంచెం నాకు సాయం చేస్తే ఇద్దరం కలిపి మా పాపకి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ని అయితే కంప్లీట్ చేసేస్తాము. ఆ రకంగా నా డే అయితే గడిచిందనమాట. మరి మీ డే ఎలా గడిచింది అనేది ఒక్కసారి కమెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా.